Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, లిక్కర్ని బ్యాన్ చేయాలా? నిజంగా పబ్లిక్ హెల్త్ మీద కన్సర్న్తోనే పొలిటికల్ పార్టీస్ లిక్కర్ బ్యాన్ చేయాలని, లేదా లిక్కర్ బ్యాన్ చేయకూడదు, దాన్ని అఫీషియల్గానే మనం అలౌ చేయాలి, కానీ రిస్ట్రిక్టెడ్ వేలో అఫీషియల్ ఛానల్స్ ద్వారానే మనం దాన్ని సేల్ చేయాలి అని ఈ ఎంటైర్ డ్రామా వెనక నిజంగా పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్ ఉంటాయా, లేదా బ్యాక్ ఎండ్లో ఇంకేమైనా ఉంటుందా? ఈ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు అనొచ్చు, లేదు ఫ్యామిలీస్ చాలా ఎస్పెషల్లీ డౌన్ ట్రాడన్ సెక్షన్స్లో ఆల్కహాల్ అండ్ ఈ లిక్కర్ కన్సంప్షన్ వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా డ్యామేజ్ అయ్యి ఫ్యామిలీస్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళ వెల్బీయింగ్ కోసమే ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ లిక్కర్ బ్యాన్ చేయాలి, లేదా బ్యాన్ చేయకుండా అఫీషియల్ వేలోనే రన్ చేయాలి అనేవి చేస్తూ ఉంటాయి అని కనుక అనుకుంటే ఫ్రెండ్స్, దట్ కుడ్ బీ ట్రూ. బట్ నేను ఇంకో థీరీ ప్రొడ్యూస్ చేస్తాను ఈ ఎపిసోడ్లో. అండ్ ఆ థీరీతో ఐ విల్ ప్రూవ్ టు యూ దాట్ అసలు ఈ పొలిటికల్ పార్టీస్కి పబ్లిక్ హెల్త్ మీద ఎలాంటి కన్సర్న్ కూడా ఉండదు అనే పాయింట్ మీకు నేను యాక్చువల్లీ ప్రూవ్ చేస్తాను ఈ ఎపిసోడ్లో. ఓకే, సో ఫ్రెండ్స్, బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ లిక్కర్, లెట్ మీ టెల్ యూ దాట్ లిక్కర్ కన్జంప్షన్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అండ్ నేను ఏ రూపంలో దాన్ని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఆర్ ఎంకరేజింగ్ టు కన్జ్యూమ్ లిక్కర్. ఓకే, దట్స్ అ డిస్క్లైమర్ ఐ వాంట్ టు మెన్షన్ అప్ ఫ్రంట్ సిన్స్ ఇట్స్ గోయింగ్ ఇన్ టు పబ్లిక్ డొమైన్. సో ఫ్రెండ్స్, లిక్కర్ని మనం ఎందుకు బ్యాన్ చేయాలి? ఫండమెంటలీ ఫస్ట్ ప్రిన్సిపల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే దెర్ ఆర్ టూ రీజన్స్. ఒకటి, ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్, ఇట్ ఈస్ ఎడిక్టివ్. ఓకే, సో ఎడిక్టివ్గా ఉంటా హెల్త్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి వీ క్రేవ్ ఫర్ ఇట్ అండ్ ఇట్ విల్ డెస్ట్రాయర్స్ అనేది రీజనింగ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, మరి జంక్ ఫుడ్స్ ఎందుకు బ్యాన్ చేయం చెప్పండి? లిక్కర్కి ఉండే ఈ రెండు క్వాలిటీస్ జంక్ ఫుడ్స్లో ఉండవా? జంక్ ఫుడ్స్ తింటే ఏమైనా హెల్దీనా? అన్హెల్దీ కదా. జంక్ ఫుడ్స్ ఏమైనా ఎడిక్టివ్ కాదా? బాగా ఎడిక్టివ్ కదా. సో జంక్ ఫుడ్స్ ఎందుకు బ్యాన్ చేయం? మనం తినే చిప్స్, స్ట్రీట్ ఫుడ్స్లో తినే జంక్ ఫుడ్స్, ఇవంతా ఎందుకు బ్యాన్ చేయం? లిక్కర్కే ఎందుకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్? అండ్ మీరు ప్రపంచంలో ఒక్క డాక్టర్ నాకు చూపించండి, జంక్ ఫుడ్స్ తింటే హెల్త్కి డ్యామేజ్ కాదు అని చెప్పే డాక్టర్ని మీరు నాకు ప్రపంచంలో ఒక్కరిని చూపించండి. ఈ ఒబిసిటీ, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, వీటన్నిటికీ కూడా జంక్ ఫుడ్తో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఒక్క హెల్త్ ఎక్స్పర్ట్ని చెప్పమనండి. ఇట్స్ ఇంపాసిబుల్, మీరు దొరకరు. మరి నా క్వశ్చన్ ఏంటి అంటే, లిక్కర్కే ఎందుకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్? ఫ్రెండ్స్, అసలు విషయం ఏంటి అంటే, అండ్ నేను ఇది అసలు విషయం చెప్పే ముందు, దిస్ ఇస్ నాట్ ఎనీ డేటా పాయింట్ దట్ ఐఎమ్ కోటింగ్ ఆర్ రిఫరింగ్ టు. దిస్ ఇస్ మై కంజెక్చర్ బేస్డ్ ఆన్ పబ్లిక్ డొమైన్లో ఉండే ఫ్యాక్ట్స్ని, మన చుట్టుపక్కల ఉండే విషయాల్ని అబ్జర్వ్ చేస్తా ఐఎమ్ పుట్టింగ్ అప్ దిస్ థియరీ. యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ మై ఒపీనియన్ అండ్ యూ కెన్ త్రో ఇట్ ఇన్ ద డస్ట్బిన్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, ఫ్రెండ్స్, ఈ పొలిటికల్ పార్టీస్కి అసలు పబ్లిక్ హెల్త్ మీద కన్సర్న్తో కాదు, ఇదంతా కూడా ఒక మనీ స్క్వీజింగ్ టాక్టిక్ ఫ్రమ్ లిక్కర్ కంపెనీస్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫ్రెండ్స్, జంక్ ఫుడ్స్ని బ్యాన్ చేయాలి అంటే మీరు ఒకసారి ఆలోచించండి. జంక్ ఫుడ్స్ని ప్రొడ్యూస్ చేసేది ఓన్లీ పెద్ద కంపెనీసే కాదు, చాలామంది చిన్న చిన్న కంపెనీస్ దగ్గర నుంచి చిన్న చిన్న ఫ్యామిలీస్ చిన్న చిన్న బళ్ళు పెట్టుకొని ఇలాగా ఇండివిజువల్ లెవెల్లో చాలామంది జంక్ ఫుడ్స్ని ప్రొడ్యూస్ చేస్తా దాని మీద డిపెండ్ అయ్యే జనాల సంఖ్య ల్యాక్స్ ఇఫ్ నాట్ క్రోర్స్లో ఉంటుంది. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ ఓట్ బ్యాంక్ వెన్ కంపేర్ టు లిక్కర్ కంపెనీస్కి వచ్చేసరికి ఏమైంది, లిక్కర్ని ప్రొడ్యూస్ చేయడమే చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ చేస్తారు. ఎందుకు అంటే దానికి లైసెన్సెస్ కావాలన్నా వెరీ ఎక్స్పెన్సివ్, అండ్ దానికి కావాల్సిన ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ ఆర్ మెషినరీ ఇదంతా సెటప్ చేయాలన్నా కూడా ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ద పాయింట్ ఈస్, అక్కడ నుంచి తక్కువ సెట్ ఆఫ్ పీపుల్ నుంచి మనీని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఈజ్ రిలేటివ్లీ ఈజీ అండ్ లెసర్ సెన్సిటివ్ థింగ్ వెన్ కంపేర్డ్ టు ద జంక్ ఫుడ్ ప్రొడక్షన్ పాపులేషన్. వీళ్ళ దగ్గర నుంచి స్క్వీజ్ చేయడానికి ఈ లిక్కర్ అనే బ్యాన్ని బూచిలా చూపిస్తారనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి, లిక్కర్ ఈజ్ ఆల్సో వెరీ ప్రాఫిటబుల్. ఓకే, హైలీ ప్రాఫిటబుల్ బిజినెస్ కాబట్టి తక్కువ మంది దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. సో వాటి నుంచి స్క్వీజ్ చేసినా కూడా ఓట్ బ్యాంక్ ఏం పెద్ద డిస్టర్బ్ కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ ఛాలెంజ్ మై ఆర్గ్యుమెంట్, ఓకే, నిజంగా పొలిటికల్ పార్టీస్ ఇలా కాదు, నువ్వు అనుకునేది రాంగ్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్, నిజంగా పబ్లిక్ హెల్త్ మీద కన్సర్న్తోనే వాళ్ళు లిక్కర్ని బ్యాన్ చేయించాలి అంటుంటే, ఫ్రెండ్స్, జంక్ ఫుడ్స్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు? మరి హెల్త్ని డెస్ట్రాయ్ చేసే ఫుడ్స్ అండ్ డ్రింక్స్, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ చాలా ఉన్నాయి, మరి అవెందుకు బ్యాన్ చేయట్లేదు?
చెప్పండి. ఇఫ్ యూ రియలీ వాంట్ ఛాలెంజ్ మై ఆర్గ్యుమెంట్, ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి సోద ఆర్గ్యుమెంట్స్ అన్నీ మనలాంటి మొత్తం కంట్రీస్లోనే ఉంటాయి. మీరు డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కడైనా చూసారు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్? ఆల్కహాల్ని బ్యాన్ చేయాలి ఇలాంటి ఎక్కడైనా మీరు విన్నారా డెవలప్డ్ కంట్రీస్లో? ఫ్రెండ్స్, ఎందుకు అంటే ఇఫ్ వీ డబుల్ క్లిక్ దాట్, అక్కడ పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ కానీ, వాటికి గవర్నమెంట్లో లాబింగ్ కానీ, ఇవంతా కూడా ఓపెన్గా లీగల్గా ఇన్ అన్ ఓపెన్ ఎన్విరాన్మెంట్ జరుగుతుంది. ఎక్కడ ముసుగేసుకొని అండర్ ద కరెంట్ జరగదు. కానీ మన కంట్రీలో మాత్రం లాబింగ్ చేయాలన్నా, పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేయాలన్నా, ఇదంతా కూడా ఇట్స్ అ సోషలీ బిగ్ ట్యాబు. సో తప్పనిసరి పరిస్థితుల్లోనో లేదా మనం న్యాచురల్గానే హిపోక్రెట్సో నాకు తెలియదు, మన దాంట్లో హిపోక్రసీ ఎక్కువ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఫండింగ్ అడిగితే ఎవరెవరు. సో పాపం ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఏం చేస్తాయి, ఇలాంటివి చూపించుకొని బూచిలా చూపించి వాళ్ళు ఎవరైతే మనీ రిసోర్సెస్ వాళ్ళు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళని స్క్వీజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఆన్ లిబరల్ నోట్, బట్ ఐమ్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ ఐఎమ్ సీయింగ్. సో నా పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇండియాలోనే ఇలాంటి ముతక వేషాలు కనిపిస్తాయి, డెవలప్డ్ కంట్రీస్లో కనిపివి. ఎందుకు అంటే మన దగ్గర డీప్ రూటెడ్గా ఉన్న ఈ హిపోక్రసీ అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకో విషయం, మన కల్చర్లో కూడా తాగే వాళ్ళందరూ దే ఆర్ బ్యాడ్ పీపుల్, తాగిన వాళ్ళందరూ శుద్ధపోసలు, ఓకే అని చెప్పే ఒక కల్చరల్ పర్సెప్షన్ మనం చాలామంది చేసుకుంటూ తిరుగుతాం. ఓకే, మన ప్రాబ్లం, నేను మైథాలజీలో ఎక్స్పర్ట్ కాదు, బట్ మన మైథాలజీలో కూడా సినిమాలో అన్నట్టు సురాపానం ఎంత తీసుకుంటా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నట్టు ఉన్నప్పుడు, దేవతలు కూడా తీసుకుంటున్నప్పుడు, మరి ఏ రకంగా మనకి కల్చరల్గా ఇది రాంగ్గా బ్యాడ్ థింగ్గా ట్యాబు పడిందో నాకు తెలీదు. ఇఫ్ యువర్ అ మైథలాజికల్ ఎక్స్పర్ట్, ప్లీజ్ ఎన్లైటన్ మీ దేర్. అండ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడ కూడా మన మైథాలజీలో దేవతలు ఏదో సినిమాలో చెప్పినట్టు తీసుకున్నారు కాబట్టి మనం లిక్కర్ తీసుకోవాలని నేను చెప్పట్లేదు. దట్స్ నాట్ మై ఇంటెన్షన్, బట్ ఐఎమ్ ఛాలెంజింగ్ వై ఓన్లీ లిక్కర్. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ విజయ్, నువ్వు లిక్కర్ని బ్యాన్ చేయాలంటావా, బ్యాన్ చేయకూడదు అంటావు అంటే, ఫ్రెండ్స్ ఐఎమ్ ఫైన్ విత్ బోత్. ఓకే, లెట్ మీ టెల్ యూ, నేను జంక్ ఫుడ్ తింటా. ఓకే, నేను ఎందుకు ఐఎమ్ ఫైన్ విత్ బోత్ అంటున్నాను అంటే, ఇఫ్ యు ఆర్ మై యాక్చువల్ రిజర్వేషన్ ఇస్ దిస్, మీరు బ్యాన్ చేయాలి అనుకుంటే చేయండి, కానీ ఏ క్రైటీరియా మీద బ్యాన్ చేస్తున్నారో ఆ బేసిస్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయండి. ఒకవేళ మీరు హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది అనే క్రైటీరియాని అయితే, నిజంగా ఇఫ్ యూ రియలీ మీన్ ఇట్, మీకు నిజంగా పబ్లిక్ హెల్త్ మీద కన్సర్న్ ఉంటే ఆ క్రైటీరియాలో వచ్చే ప్రతి ఫుడ్ ఐటమ్, ప్రతి డ్రింక్, ఈవెన్ నాన్ ఆల్కహాలిక్ యాజ్ వెల్, అన్నిటిని మీరు బ్యాన్ చేయాలి. మరి చేస్తారా? అలా చేయలేనప్పుడు లెట్స్ నాట్ బి హిపోక్రెట్స్. యూ గివ్ దట్ చాయిస్ టు ద ఇండివిజువల్ అండ్ బీ ఇండిఫరెంట్. ఓకే, అంటే మీరు ఐదర్ జనాల్ని అమాయకులుగా అన్నా చూడండి, లేదా జనాల్ని ఇంటెలిజెంట్ పీపుల్గా అన్నా చూసి వదిలేయండి. ఐఎమ్ ఫైన్ విత్ బోత్. నిజంగా అమాయకుల కింద చూస్తే వాళ్ళకి నిజంగా తెలీదు ఏది మంచి ఏది చెడు అని, వీ షుడ్ కమ్ అండ్ రెగ్యులేట్ అనేదే మీరు అనుకుంటే, యూ రెగ్యులేట్ ఎవ్రీ ఫుడ్ అండ్ డ్రింక్ ఐటమ్ విచ్ ఇస్ డ్యామేజింగ్ పబ్లిక్స్ హెల్త్. అలా కాకుండా మీరు లిక్కర్నే పట్టుకుంటే మిగతా జంక్ ఫుడ్స్ విచ్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా మోర్ డ్యామేజింగ్ అనుకుంటా. ఒబిసిటీ ఈజ్ లైక్ అ పాండమిక్, రైట్? అండ్ ఈ గట్ హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్స్, ఇవంతా వీటికిను జంక్ ఫుడ్కి రిలేషన్ లేదని మనం చెప్పలేం కదా. సో వాటికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఈ జంక్ ఫుడ్స్ అవుతున్నాయి కదా, ఇన్ డైరెక్ట్ వే ఆర్ ఇండైరెక్ట్ వే. సో వై డోంట్ యూ బ్యాన్ దెమ్? సో ద పాయింట్ ఈజ్, లెట్స్ నాట్ బి హిపోక్రెట్స్. ఐదర్ యూ మీన్ ఇట్ లైక్ యూ సే ఇట్, ఇఫ్ నాట్ లీవ్ ఇట్ టు ద ఇండివిజువల్ చాయిస్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దేర్ ఫార్ ఐఎమ్ ఫైన్ విత్ వెదర్ వీ బ్యాన్ ఇట్ ఆర్ నాట్. అండ్ ఫ్రెండ్స్, చివర్లో అండ్ బిఫోర్ వీ కన్క్లూడ్, ఇవేమి రియాలిటీలో జరగవు. ద రీజన్ ఈజ్, నిజంగా పబ్లిక్ హెల్త్ మీద ఈ పొలిటికల్ పార్టీస్కి కన్సర్న్ ఉండదు. సో దిస్ ప్రూవ్స్ మై పాయింట్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఇదంతా నేను మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఓకే, నేను ఎగ్జాక్ట్ ప్లేస్ని కోట్ చేయను, జస్ట్ టు డిఫెండ్ మై సెల్ఫ్ ఫ్రమ్ దిస్ ఆర్గ్యుమెంట్. ఆ ప్లేస్ నేను మెన్షన్ చేయను, కానీ మీరు కొన్ని సిటీస్లో ఈట్ ఫుడ్స్ అని, ఫుడ్ పార్క్స్ అని, ఈట్ రోడ్స్ అని, ఈట్ స్ట్రీట్స్ అని చెప్పేసి ఇలా కొన్ని 24/7 ఆర్ ఇన్ఫ్యాక్ట్ 24/7 కాదు, ఈవెన్ లేట్ నైట్స్ ఆర్ 24/7 రన్ చేయడానికి పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నాయి ఈ పొలిటికల్ పార్టీస్? నిజంగా పబ్లిక్ హెల్త్ మీద కన్సర్న్ ఉంటే ఇలాంటి ఈట్ పార్క్స్, ఫుడ్ పార్క్స్ ఇవంతా కూడా లేట్ నైట్స్ రౌండ్ ద క్లాక్ రన్ అయ్యేలాంటి పర్మిషన్స్ ఇస్తే ఆ జంక్ ఫుడ్స్ తింటా జనాలు పబ్లిక్ హెల్త్ పాడవదా? ఫ్రెండ్స్, ఇదొక సాలిడ్ ఎకనామిక్ మోడల్. అలాంటివి రన్ చేయాలి, వాటిలోంచి ఆ జంక్ ఫుడ్స్ తిని పబ్లిక్ హెల్త్ గుల్ల చేసుకోవాలి.
ఆ గుల్ల చేసుకున్న హెల్త్ని మళ్ళీ రికవర్ చేసుకోవడానికో రెక్టిఫై చేసుకోవడానికో హాస్పిటల్స్కి వెళ్ళాలి. పబ్లిక్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ చెత్తలా ఉంచాలి, ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్ళాలి. ప్రైవేట్ హాస్పిటల్స్కి మళ్ళీ ఆ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు రీఎంబర్స్మెంట్ కిందో లేదా ప్రైవేట్ హాస్పిటల్ బిల్సో వాళ్ళు జనరేట్ చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. ఓకే, ఇదంతా కూడా ఒక సాలిడ్ ఎకనామిక్ మోడల్. సో ఫ్రెండ్స్, దిస్ ప్రూవ్స్ మై పాయింట్. పబ్లిక్ హెల్త్ మీద కన్సర్న్ ఉంటే నిజంగా పబ్లిక్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది, ప్రొటెక్ట్ చేయాలి అనేదే కనుక ఈ పొలిటికల్ పార్టీస్ విల్ అయితే, వై ఆర్ దే నాట్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఫర్ ఆల్ ద ఫుడ్ అండ్ డ్రింక్ కేటగిరీస్? సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ మై థాట్స్. అండ్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, నిజంగా మన పొలిటికల్ పార్టీస్ పబ్లిక్ హెల్త్ మీద కన్సర్న్తోనే లిక్కర్ని బ్యాన్ చేయాలి అని మీరు అనుకుంటున్నారా? Let me know in the comments. Thank you.